బెంగళూరు రేవుపాట్లో తాను లేనని మరోసారి క్లారిటీ ఇచ్చారు నటి హేమ. 2 రోజుల నుంచి తాను హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పారు. 10 టీవీతో మాట్లాడిన హేమ 2 రోజుల నుంచి హైదరాబాద్ లోనే ఉన్నానని తెలిపారు. నిన్న వీడియోను విడుదల చేసిన హేమ తాను హైదరాబాద్ లోనే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. హేమ నిన్న ఏమన్నారో ఇవాళ ఏమన్నారో ఒకసారి చూద్దాం. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. హలో మేడం, నమస్తే. నేను సునీల్ మేడం, 10 టీవీ రిపోర్టర్ని, క్రైమ్ రిపోర్టర్ని మేడం. నేను వీడియో కాల్ చేయమన్నానుగా మిమ్మల్ని. ఇప్పుడు వీడియో కాల్ వద్దులేండి మేడం, మామూలు చెప్పండి. ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నాయని మీకు తెలిసింది అనుకో, మీరు ఇంక నన్ను క్వశ్చన్లు అడగరు, ఫోన్ చేయడం మానేస్తారు. మరి బెంగళూరు పోలీసులు మీరు ఉన్నారు అంటారేంటి మేడం? ఇప్పుడు నువ్వు వీడియో కాల్ చేయొచ్చు కదరా బాబు. నిన్న కాదు మేడం, ఈ రోజు కాదు, నిన్న చెప్పి. నిన్న కాదు, ఈ రోజు కాదు, నిన్న ఇక్కడే ఉన్నాను, మొన్న ఇక్కడే ఉన్నాను, ఈ వేళ కూడా ఇక్కడే ఉన్నాను. మరి ఫోన్ పెట్టేసి రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదన్న హేమ తాను ఇంట్లోనే ఉన్నానని వంట చేస్తున్న వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేశారు. కిచెన్ లో బిర్యానీ చేస్తున్న వీడియోను కొద్దిసేపటి క్రితం ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు. అదే ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నిని. తర్వాత ఇందాక చూపించాను కదా మీకు ఆనియన్స్, ఆ ఆనియన్స్ కూడా వేసాను. ఇవి డ్రై ఆనియన్స్ అన్నట్టు, బాగా డ్రైగా వేసుకోవాలి అవి. సో కొంచెం ఆయిల్ పోసాను, దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో ఒక్కొక్కటి పెట్టడం కష్టంగా ఉంది, అందుకని ఇందాక కట్ చేశాను. ఇప్పుడు ప్రాపర్గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను, ఓకేనా? దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను, పెరుగు కలిపాను, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా వేసాను, ఓకేనా? ఇది ఇట్లా వేసేస్తాము అడుగున. ఇప్పుడు దీనిపైన ఈ రైస్ లో కొంచెం టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం గీ, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి దీంట్లో, ఓకేనా? వాటర్లో వేసేస్తే అన్నం 3/4 బాయిల్ అయితే చాలు, ఎక్కువ అవ్వట్లేదు. మళ్ళీ అవుతుంది కదా, అందుకనమాట. ఓకే, ఇప్పుడు డ్రై ఆనియన్స్. ఇది మనం కుంకుమ పువ్వు అంటాము, మీరు సాప్రానా ఏదో అంటారు కదా, అదే అది. ఇది నెయ్యి అన్నమాట. ఎస్, ఇది నిమ్మరసం. ఇది నిమ్మరసం చాలా తక్కువ మంది వేస్తారు, కానీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి నిమ్మకాయ రసం వేసి. ఓకే, ఇంతేనండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం మంచిగా దగ్గర పెట్టాను, దీన్ని స్టవ్ మీద పెట్టి